వాష్రూంలో దించిన వేణు, త్వరగా స్నానం చేసిరా, ఇలా నిన్ను ఇంకొక్క నిమిషం చూసినా ఆగను అని చెప్పి బయటికి వచ్చిన వేణు గుండెల మీద రుద్దుకుంటూ, ఏది ఏమైనా రాత్రి కొంచెం వైల్డ్గానే బిహేవ్ చేశాను. దాని ఒంటి మీద నా పంటి గుర్తులు బాగానే కనిపిస్తున్నాయి. అయినా అదేమైనా తక్కువ, నాకు బాగానే గాయాలు చేసిందిలే అనుకొని సైలెంట్గా సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో డోర్ బెల్ మోగటంతో డోర్ తీసిన వేణు రూమ్ సర్వీస్ కూడా చెప్దామనుకున్నాడు. కానీ ఆద్య ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని అది చెప్పకుండా టిఫిన్ మాత్రమే తీసుకొని లోపలికి వచ్చాడు. ఆద్య ఫ్రెష్ అయి బయటికి వచ్చాక, బావా నా బట్టలు అని టవల్ చుట్టుకొని అడిగింది. ఆద్యని పైనుంచి కింద వరకు చూసిన వేణు, అంత అవసరమానే ఇప్పుడు బట్టలు? ఇలా చాలా అందంగా ఉన్నావు అని తన కింద పెదవి కొరుకుతూ అన్నాడు వేణు. బావా, ఆ మాటలు ఆపు, ముందు నా డ్రెస్ తీసివ్వు, చాలా ఆకలిగా ఉంది అని ఆద్య సిగ్గుని చిరుకోపంగా చూపిస్తూ అంటే, ఆ కబోర్డ్లో ఉన్నాయి చూడు, ఆకలిగా ఉంది కాబట్టి వదిలేస్తున్నాను, తిన్నాక ఉంటుంది నీకు అని చెప్పి ఆద్య రెడీ అయి వచ్చాక టిఫిన్ తినిపించాడు తనే స్వయంగా. టిఫిన్ తినేశాక రూమ్ సర్వీస్ కాల్ చేద్దామా అని వేణు అంటే, వద్దు వద్దు, నేనే క్లీన్ చేస్తాను, నాకు కొంచెం ఓపిక ఉంది, ఈ రూమ్ని వేరే ఎవరు ఇలా చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఆద్య నడుం బిగించి రూమ్ క్లీన్ చేసే పనిలో పడిపోతే వేణు కూడా హెల్ప్ చేశాడు. ఇద్దరి వల్ల అరగంటలో పని పూర్తయ్యాక రూమ్ సర్వీస్కి కాల్ చేసి రూమ్ మొత్తం మరోసారి క్లీన్ చేశాక హమ్మయ్యా అనుకున్నారు. ఇంతలో ఆద్య, ఇంటికి వెళ్దామా బావా అని అడిగితే, ఇప్పుడే కాదు, సాయంత్రం వెళ్దాం అంటూ ఆద్యని తన కౌగిల్లోకి లాక్కున్న వేణు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు అనుమానంగా. స్నానం చేశాక ఒంటి నొప్పులు కూడా తగ్గాయి బావా, చాలా బాగున్నాను అనటమే, అయితే నువ్వు నాకు మరోసారి కావాలి అంటూ ఆద్య మాటలు పట్టించుకోకుండా తనని మరోసారి అల్లుకుపోయాడు వేణు. మరో గంట తర్వాత వేణు వదిలేయటమే ఆద్య చిరుకోపంగా, ఇంకొకసారి నా ఒంటి మీద చేయి వేయి, అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి విసురుగా వాష్రూంలోకి వెళ్ళి డ్రెస్అప్ అయి ఫ్రెష్ అయ్యి మరో డ్రెస్ వేసుకొని సోఫాలో కూర్చుంది వేణు వైపు చాలా కోపంగా చూస్తూ. కానీ వేణు మాత్రం అప్పటికే దొర్లి నిద్ర ఆవహించటంతో చక్కగా నిద్రపోయాడు. ఒక అరగంట తర్వాత ఆద్యకి కూడా నిద్ర రావటంతో ఇక బెట్టు ఆపేసి వెళ్ళి వేణు పక్కనే పడుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. వాళ్ళిద్దరూ తిరిగి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం అయిపోయింది. లంచ్ కూడా స్కిప్ చేశారని అర్థమై లైట్గా ఫ్రెష్ అయి స్నాక్స్ ఆర్డర్ చేసుకొని అవి తిన్నాక రూమ్ వెకేట్ చేసి బయటికి వచ్చాక ఆద్యకి ముందు రోజు నర్మద చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, బావా, గుడికి వెళ్దాం అని అడిగింది. ఇప్పుడా అని వేణు అడిగితే, హా, ఇప్పుడే వెళ్ళాలి బావా, ఫస్ట్ నైట్ అయిన కపుల్ ఇలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మంచిదంట, మనం గుడికి వెళ్ళి అటు నుంచి అటే ఇంటికి వెళ్దాం అంటే, సరే అని చెప్పిన వేణు వాళ్ళు వచ్చిన కారులోనే రిటర్న్ అయ్యారు వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న గుడికి. ఆ గుడికి ఇప్పుడు ప్రజ్ఞ ఇష్వాన్లు కూడా వచ్చారు. ఆద్య వేణు దర్శనానికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ అర్చన చేయించుకుంటున్న ప్రజ్ఞ ఇష్వాన్ కనిపించగానే అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్ళింది. ఆద్యని చూసిన ఇష్వాన్ తనని దగ్గరికి తీసుకుని, నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడిగాడు. చాలా హ్యాపీగా ఉన్నాం అన్నయ్య, మరి నువ్వు అని అడిగితే ఇటువైపు ప్రజ్ఞ వేణు దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ రన్ అవుతూ, ఏం చెప్పమంటావు అన్నయ్య, మీ బావ గురించి నీకు తెలుసు కదా, పెద్ద మొండిఘటం,
అసలు నేను చెప్పే మాటే వినడు అని బుంగమూతి పెట్టుకొని అంటే వేణు నవ్వేసి, అందులోనే వాడి ప్రేమ కూడా ఉంది. నిన్ను వదిలిపెట్టలేనంత. అది నీకు అర్థమయ్యే కదా నువ్వింత సంతోషంగా ఉన్నావు. నీ మొహంలో గ్లోనే చెప్తుంది నువ్వెంత సంతోషంగా ఉన్నావు అని వేణు ప్రజ్ఞ తల నిమురుతూ అంటే, అదైతే నిజమే అన్నయ్య. బావలా నన్ను ప్రేమించే వాళ్ళు నాకు ఎప్పటికీ దొరకరు. అమ్మా నాన్నల కంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తాడు తెలుసా. బావకి అందరికంటే నేనే ఎక్కువ. ఆఖరికి అత్తయ్య మావయ్య కంటే కూడా అని ప్రజ్ఞ గర్వంగా అంటుంటే వేణు మనసులో, నేను కూడా ఆద్యకి అంత గొప్ప స్థానం ఇవ్వగలనా? అసలు అవుతుందా? ఇవ్వకపోయినా ఆద్య అర్థం చేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకి మొదటి ఓటు వెయ్యాలని నన్నే కన్విన్స్ చేస్తుంది. కానీ తను మాత్రం ఫీల్ అవ్వదు అని అనుకుంటూ ఆద్య వైపు చూశాడు. ఆద్య సంతోషంగా ఇష్వాన్తో మాట్లాడుతూ ఉండటం చూసి, వీడిని చూస్తేనే ఇంత సంతోషంగా ఉంది, ఇక బావని చూస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుందో. ఒక్కరోజుకి బెంగంతా పడిపోయినట్టు ఏం మాట్లాడుతుందో అని అనుకున్నాడు. ఇంతలో ప్రజ్ఞ కదపడంతో ఆలోచనల నుంచి బయటికి వచ్చి, మీరు కూడా ఈ గుడికి వచ్చారా అని అడిగితే, హా అన్నయ్య, అత్తయ్య గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రమ్మన్నారు, అందుకే ఇలా వచ్చాము. మీరు కూడా ఇక్కడికే వస్తారని తెలియదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు అని అనుకున్నాము అని అంది ప్రజ్ఞ నవ్వుతూ. ఇంటికి వెళ్దామని బయలుదేరాం, కానీ ఇదిగో నీ మరదలు కమ్ ఆడపడుచు తనే గుడికి వెళ్ళాలి అని చెప్పి ఇలా లాక్కొచ్చింది అని నవ్వుతూ చెప్పి, సరే పద దర్శనం చేసుకుందాం అని అందరూ కలిసి దర్శనం చేసుకున్నాక సరదాగా మెట్ల మీద కూర్చొని 5 నిమిషాలు ప్రసాదాలు షేర్ చేసుకొని తిన్నాక అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. రోజులు గడుస్తున్నాయి ఎంతో సంతోషంగా. ఎటువంటి చీకొచ్చింత లేని ఫ్యామిలీస్గా మారిపోయాయి ఇవాన్ అండ్ సాగర్ ఫ్యామిలీ. ఎవరి జీవితంలోనూ బాధ కనిపించటం లేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా మారిపోయారు. మరోవైపు విజయ్ తన ప్రేమ విషయం అందరి ముందు బయటపెట్టాడు. దానితో పాటు ఫోన్లో తల్లిదండ్రులకు కూడా చెప్పేశాడు. అందరూ ఓకే చెప్పడంతో పాటు పరి బాధ్యత తమే తీసుకుంటామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక విజయ్కి ఇంపార్టెంట్ సర్జరీస్ ఉండటంతో తప్పక అమెరికా వెళ్ళాడు. కానీ నెల రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని సీరియస్గా చెప్పి మరీ వెళ్ళాడు. అతను కోరుకున్నట్టే ముహూర్తాలు చూడటం, ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులు ఇలాంటివి ఏవీ లేకుండా డైరెక్ట్గా పెళ్లి పెట్టుకుందాం అనటం. పరి పెళ్లి ఆడంబరంగా వద్దు, జస్ట్ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని గుడిలో తాలిబొట్టు కట్టుకుందాం, పెళ్లి ఖర్చు మొత్తం అంగవైకల్యం ఉండే అనాథాశ్రమంకి ఇచ్చేద్దాం అని అనటంతో అందరూ తన ఆలోచనకి ఓటు వేసి సరే అని చెప్పారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు పరి ఎంతో సంతోషించింది. చూస్తూ ఉండగానే రోజులు గడుస్తూ పరి విజయ్ల పెళ్లి పనులు కూడా ఊపందుకున్నాయి. ఇటు విజయ్ వాళ్ళు కూడా రావటం, విజయ్ వాళ్ళు సాగర్ వాళ్ళ ఇంట్లో ఉండటం, విజయ్ని పరిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేయటం, వాళ్ళకి మెహందీ పెట్టడం, సంగీత్ అన్నీ కూడా దగ్గర వాళ్ళ మధ్య చేయటం. పెళ్లి కూడా పరి కోరుకున్నట్టే ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక తర్వాత గుడిలో సింపుల్గా తాళి కట్టేసుకోవడం జరిగిపోయింది. పెళ్లి తర్వాత గృహప్రవేశం ఇవాన్ వాళ్ళ ఇంట్లో చేయమని అడిగారు. ఇవాన్ ఈషిక వాళ్ళు పరి వాళ్ళు వద్దని చెప్పినా, నువ్వు నా కూతురితో సమానం పరి, కాదనుకు అని చెప్పి వాళ్ళిద్దరూ గృహప్రవేశం చేశాక విజయ్ వాళ్ళు అమెరికా వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇవాన్ వెళ్ళనివ్వకుండా వ్రతం చేసి 3 నిద్రలు అయిపోయాక ఆ అమ్మాయికి సారి పెట్టి అప్పుడు పంపిస్తామని చెప్పినట్టుగానే అన్నీ చేశారు. అలా 3 రోజుల తర్వాత నిషా భారమైన మనసుతో పరికి వీడ్కోలు పలికింది. ఇక పరి సారికి సంబంధించిన డబ్బులు, తన పెళ్లి కోసం సేవ్ చేసిన డబ్బులన్నీ కూడా పరి అకౌంట్లో వేసేసి అన్నీ తీసుకోమని చెప్పింది. పరి నిషాని కూడా రమ్మని చెప్పింది. కానీ లేదు నిషా, రాను, నా వృద్ధాప్యంలో నువ్వు రావద్దన్నా నేనే వస్తాను, కానీ ఇప్పుడు మాత్రం రాను
అని నిక్కచ్చిగా చెప్పి ఇంతకుముందు వాళ్ళున్న ఇంటికి వెళ్ళిపోయేలా అందరినీ కష్టంగా ఒప్పించి పరి వెళ్ళిపోయాక నిషా తన బాధ్యత తీరిపోవడంతో ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. పరి వాళ్ళు అమెరికా చేరటమే పరి చేత గృహప్రవేశం చేయించి ఇక నుంచి ఇది నీ ఇల్లే పరి, ఇక్కడ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, దేనికి మొహమాట పడకు అని విజయ్ అమ్మగారు తన తల నిమురుతూ అంటే పరి తల్లి గురించి బెంకపడుతూనే చిరునవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తీసుకువచ్చి సరే అన్నట్టు తల ఊపింది. విజయ్ పరి వైపు చూస్తూనే మమ్మీ నేను తనకి నా రూమ్ చూపిస్తాను అంటూ పరి చేతిని పట్టుకొని రూమ్లోకి తీసుకువచ్చి తనని దగ్గరికి తీసుకొని ఎందుకు డల్గా ఉన్నావు పరి, నువ్వెప్పుడు ఇలా ఉండవు కదా అని అడిగాడు. నాకు అమ్మ గుర్తుకు వస్తుంది విజయ్, అమ్మని కూడా తీసుకొచ్చుకొని ఉంటే బాగుండేది, కానీ అమ్మ రాదని తెలిసి కూడా అడిగాను అని బాధగా అంటే సరే దానికి ఎందుకు బాధపడటం, వెంటనే ఫోన్ చేద్దాం అని వెంటనే నిషాకి కాల్ చేసి మాట్లాడించాడు విజయ్. నిషాతో మాట్లాడాక పరీలో కొంత బాధ తగ్గటంతో పరీని దగ్గరికి తీసుకొని బెడ్ మీద కూర్చోబెట్టి చూడు ఇప్పుడు మనకి పెళ్ళైపోయింది, అమ్మ నాకు కావాలి అని చిన్నపిల్లలా ఏడిస్తే రాదు, అర్థమైందా? అసలే నేను అమెరికా వచ్చాక నీతో చాలా ప్లాన్ చేసుకున్నాను, వాటిని ఇక్కడ ఉన్న నయాగరా సరస్సులో ముంచేయకు అని బేలమొహం పెట్టి అనగానే పరి నవ్వేసి మరీ అల్లరి చేయకు విజయ్, నేను అసలు నిన్నెప్పుడైనా ఆపానా, నువ్వే కదా కావాలని ఆగావు అని ఐస్ స్వింగ్ చేస్తూ అడిగింది. అవుననుకో, కానీ నా ప్లాన్స్ నాకున్నాయి, నేను మన రూమ్లో మన బెడ్రూమ్లో నా భార్యని నా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ వేరే ఎక్కడో కాదు. అందుకే ఈ 3 రోజులు పై టిఫిన్స్ మాత్రమే కానిచ్చేసే కష్టంగా నా ఫీలింగ్స్ని అణుచుకున్నాను, అది నీకు అర్థం కాలేదు అని బొంగుమూతి పెట్టుకొని చెప్పి ఇంతకీ నువ్వెవరు, నా రూమ్లో ఇంతకీ మన రూమ్ ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు చూసింది పరి రూమ్ మొత్తం క్రికెట్ స్టేడియం అంత పెద్దగా లేదు, కానీ దానికంటే ఒక 10 ఇంచులు తక్కువగా ఉంది. ఒకవైపు మెడికల్ జర్నల్స్ ఉంటే మరోవైపు కబోర్డ్స్, పక్కనే వాష్రూమ్కి మరో డోర్ నుంచి డ్రెస్సింగ్ రూమ్, బాల్కనీ, మరోవైపు వాల్కి విజయ్ది చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్, దాని పక్కనే విజయ్ చిన్నప్పటి నుంచి పెద్ద అయినప్పటి వరకు చిన్న చిన్న ఫోటోలు, ఇలా రూమ్ మొత్తం చాలా ప్లెజెంట్ కలర్స్తో ఉంది. అది చూసిన పరి చాలా బాగుంది రూమ్ అని చిరునవ్వుతో అంది. అవునా, అయితే నైట్కి ఇక్కడే ఉండు, ఎలానో నైట్కి రెడీగా ఉండు, అసలే ఇప్పటి వరకు చాలా కష్టంగా ఫీలింగ్స్ని ఆపేశాను కదా, రాత్రికి ఆపాల్సిన అవసరం లేదు, ఆపినా ఆగను అని పరి పెదవుల మీద స్ట్రాంగ్గా ఒక్కిసిచ్చి రెస్ట్ తీసుకో కొంచెం సేపు, మళ్ళీ నైట్ అలసిపోయానంటూ మళ్ళీ నన్ను పస్తులు పెడతావు అని చెప్పి పడుకోమని తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే పరి బుగ్గల్లో సిగ్గు వల్ల పెరిగిపోయిన ఎరుపుతో పాటు గుండెకు వేగం పెరిగింది, కంగారు కూడా మొదలయ్యింది. వెళ్తున్న విజయ్ వైపే చూస్తూ ఉంటే తనలో అలజడి కూడా మొదలయ్యి తనతో నేను ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను, కానీ విజయ్ నా లైఫ్ పార్ట్నర్ అయ్యాక బాధపడాల్సిన అవసరం లేదు, ఇక అమ్మ కూడా అక్కడ అంకుల్ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి క్షేమంగానే ఉంటుంది, అమ్మ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇక నేను కేవలం విజయ్ గురించి, అత్తయ్య మావయ్య గురించి, వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళు నేను చేసిన తప్పుని సైతం పట్టించుకోకుండా నన్ను యాక్సెప్ట్ చేశారు, ఇలాంటి వాళ్ళు నా మరో అవకాశం ఇచ్చిన వాళ్ళని ఎప్పటికీ బాధ పెట్టకూడదు అని తనలో తానే అనుకుంటూ విజయ్ బయటికి రావటం కోసం ఎదురు చూస్తూ ఉంది. విజయ్ వచ్చాక పరి కూడా రెడీ అవ్వటమే, నిద్ర రావటం లేదని చెప్పి బయటికి వచ్చి అన్ని రోజుల తర్వాత ఇంటికి రావటంతో ఇల్లంతా సర్దుతున్న అత్తగారికి హెల్ప్ చేస్తూ ఉంది. పరి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ చేయటం బాగా మురిసిపోయారు. విజయ్ అమ్మగారు
ముందుగానే పనితనం చూసినా కూడా ఇక్కడ కూడా తన సొంత వాళ్ళలా కలిసిపోయిందని సంతోషించారు. ఆ రోజు మధ్యాహ్నం అందరూ నిద్రపోయాక విజయ్ తను అనుకున్న పని పూర్తి చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత డిన్నర్ టైం తర్వాత పరికి ఒక కవర్ ఇచ్చి ఐస్ వింగ్ చేసి వేరే రూమ్కి పంపించి రెడీ అయి త్వరగా రమ్మని, అది కూడా పాల గ్లాస్తో రమ్మని చెప్పి తన రూమ్కి వెళ్ళి రెడీ అయి వెయిట్ చేస్తూ ఉన్నాడు పరి కోసం. అప్పటికే విజయ్ అమ్మగారు నాన్నగారు నిద్రపోయారు. పరి అందంగా రెడీ అయి విజయ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ బిడియంతో వణుకుతున్న చేతులతో పాల మీసాలు పట్టుకొని తుడుచుకొని లోపలికి రావటమే పరి చూసి స్టన్ అయిన విజయ్ సో బ్యూటిఫుల్ అంటూ తన ఎదురు వెళ్ళి పరిని దగ్గరికి తీసుకున్నాడు. ముందు పరి చిరు సిగ్గుతో పాటు కొంచెం భయంతో విజయ్ని దూరం తోసిన ఓపిగ్గా విజయ్ తన మాటలతో చేతలతో పరి భయాన్ని బిడియాన్ని సిగ్గుని పక్కకి తప్పించి కొత్త జీవితంలోకి అడుగుపెట్టి సంతోషంగా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.